ఓం విఘ్నేశ్వరాయ నమ. ఏమండి, గణపతి ప్రార్థనా శ్లోకాలు చదవండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు మీరు చదివిన వాటికి అర్థం చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తెల్లని వస్త్రములు ధరించినవాడు, చంద్రుని వర్ణము కలిగినవాడు, 4 చేతులు కలిగినవాడు, ప్రసన్నమైన ముఖము గలవాడు, సర్వము వ్యాపించినవాడు అయిన ఆ గణనాథుని సర్వ విఘ్నములను తొలగించి కాపాడుమని ధ్యానిస్తున్నాను. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. కమలము వికాసానికి కారణమైన సూర్యుడిలా, పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి ముఖ వికాసానికి కారణమైన సూర్యుని వంటి వాడవు. ఓ గజముఖ, రాత్రి పగలు నిన్ను ఆరాధించే అనేక భక్తులలో నేను ఒకడినై నిన్ను ఉపాసిస్తున్నాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వంకరమైన ఏనుగు తొండము కలిగినవాడు, భారీ శరీరము కలిగినవాడు, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించువాడు అయిన ఓ దేవా, నేను చేసే సర్వ కార్యాలకు సర్వకాలములలోనూ ఎటువంటి విఘ్నములు రాకుండా చూడమని ప్రార్థిస్తున్నాను. జయ గణేశాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.